హాయ్ హలో వెల్కమ్ టు ది రోహిత్ వ్లాగ్స్. ఈ శుభ సాయంత్రాన నేను మిస్టర్ దస్తగిరి గారు హరిబాబు మేము ముగ్గురం కలిసి సరదాగా ఒక వెంచర్లోకి వచ్చాం. కోయిలకుంట్లలో ముగ్గురం కలిసి సరదాగా ఇదిగో చూడండి బోండాలు బజ్జీలు తెచ్చుకొని తింటున్నాం అన్నమాట. నుంచి పాపం మధ్యాహ్నం నుంచి ఆకలితో నెట్టున్నాడు. బజ్జీలు తెచ్చిన కానీ చూడమే లేపేస్తున్నాడు వీడియోకి చూడకుండా. ఏంటి అన్న అక్కడ ఒక పని ఏం పని? అదే పని చెప్పకూడదు అంటే అడగ దస్తగిరి అన్న ఏదో విశేషాలు చెప్తాడంట, విందాం ఒకసారి. అసలు అక్కడే ఉన్నాయి. ఆ తొక్కులో చెప్పు బాగుంటాయి. అది కామెడీ నేను అది చెప్తా. చిన్నదైతే దాన్ని పెద్దగా చూసుకుంటాం. ఇంటి మీద కాకెరుతుంటుంది. ఏమావా కాకెరుతుంది మా ఇంటి మీద అంటే చుట్టాలు వచ్చారేమో మీ ఇంటికి అని అంటాడు. వచ్చారు రా అందుకే వస్తుంది అంటాడు. మళ్ళీ ఇంట్లో చుట్టాలు వాళ్ళు ఏం చేయాలంటే మిమ్మల్ని నడుస్తామరా పోతారు అనుకుని అంటారు. అది మేము లేదు అది ఎప్పుడు చదివినావు నువ్వు? రీసెంట్గా వారం కింద. దాని తర్వాత నేను కూడా చదివిన. సారీ 2 రకాలు మాస్టారు. మనసులో చెప్పుకుంటే మనలో ఉన్న కోపం పోయినట్టు, అదే మనసులో డాక్టర్లు చెప్తే మనసులే పోయినట్టు. నూనె ఎక్కువైంది నా కాడుతుంది. ఏం కాదులేనా, అంత కాడితే ఎట్టన్నా నూనె దిక్కు తెలకుండా. ఏం చేస్తామన్నా? అమ్మకు పోయేటప్పుడు చెప్పాలి ఇంత నూనె వేయకమా. ఆ హోటల్లో చెప్తే ఇళ్ళల్లో చేసినవి ఇట్లా ఉంటే గిన ఏమన్నా అన్నికి ఉంటుంది. వీళ్ళని ఏమన్నా అన్నామనుకో ఇది చూసుకోపోంటారు, కొడతారు ఎమ్మడించుకొని వాళ్ళను. ఇది నువ్వు చూసుకోపోండి. మమ్మల్ని గుయ్యి అంటే కల్పన అంటారు. ఇప్పుడు ఏంటి కల్పన గెలుకుంటానేది నువ్వు మర్యాద వచ్చి తినిపోవాలి కదా. మాట్లాడు మెత్తగా ఉన్నావు యాదోడి జోకి. నాకు రావద్దు జోకులు. తిన్నప్పుడు నువ్వు తింటానులే, మా ఆడియన్స్ ఏదన్నా కంటెంట్ మిస్ అవుతారని మీ ఆడియన్స్ కంటెంట్ నేను ఇస్తాను. కళ్ళ అర్పకుండా వీడియో తీస్తాను. ఇది అంత దుదిలే ప్రపంచంలో వస్తుంది చెప్తా చూడు. పని ఉండేవానికి లవర్ ఉండదు, లవర్ ఉండేవానికి పని ఉండదు, 2 ఉండేవానికి మనశ్శాంతి ఉండదు. అంతేనంట. మనశ్శాంతి అయితే ఉండదు. ఏ ఉద్యోగం నేడంట. నిన్న కర్నూలు అందరూ సామికాడి పోతుంటే ఇంటి పక్కన వాళ్ళు అందరూ సామికాడి విన్నారంట. అందరూ కోరికలు అడుగుతుంటే సన్యాసిని తీసుకుని అయ్యా స్వామీజీ తీసుకుని ఏదో చెప్తానేడంట. మంచి పోయి ఇంట్లో భార్యతో గొడవపడి స్వామి భార్య నన్ను దొంగ తీసుకోవాలంటే ఏం చేయాలి స్వామి అండి ఉంచింది. అది తెలిసి నేను సన్యాసి తీసుకున్నారా? భార్యను లొంగ తీసుకోకుండా మీ కాపురం బాగా సాగాలంటే ఒక ఐడియా చెప్తారా అన్నాడంట. చెప్పు స్వామి అన్నాడు. మీ భార్య ఏదన్నా కూడా దానికి సరే అంటాడు. విచిత్రంగా అంటే పొద్దున ముస్లామే మా జేజీ మొన్న పింఛన్ తీసుకొని బయట వచ్చాను. అది నేను మా బాబాయ్లో మంచి ఎవరో కోమాలే వేయినాడు. జేజీ సుభాష్ బాబాయ్ కోమాలే వేయాడంట అంటే వాడు బలిచినా కూడా యాడికంటే ఆడికి పోతాడు చెప్పకుండా. కొత్త ఊరు అనుకోండి అది కాదు. నేను మళ్ళీ తర్వాత ఈ ఆడుకుని పోయిందంటే ఏదో అది అంతా టూర్ పోతుంటారు చూడు బస్సులలో, అది దానికి అనుకుందంట. కోమాలకి తల్లి మనుషులు పోయినాడంట. అంటే మళ్ళీ అది చెప్పినా ఉంటారు పోయి నా కొడుకు మంది నుంచి పోయినాడు. ఏంది ఎప్పుడే చేయగలుగుతున్నావు? నూనె ఎక్కువైంది. ఇవెల్ల యోజనాలన్నా ఏమో కానిద్దాం, ఇంకా అన్ని మడత పెట్టి వాళ్ళకి ఇద్దాము, మనకు డబ్బులు ఇచ్చుకున్నాం పైనకి. ఎమ్మడి ఎత్తుకొని వస్తారు అట్టా ఇట్లా. ఇంకోటి ఏంటంటే జోక్ చెప్తాడు. భార్య భర్త దగ్గరికి వచ్చి ఒక మాట అడిగిందంట. పెళ్ళైన కొత్తలో ఏమండి నన్ను షాపింగ్లో దొరకపోతుంది, అక్కడి దొరకపోతుంది, ఇక్కడి దొరకపోతుంది, సినిమాలో దొరకపోతుంది, పెళ్ళి సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు నన్ను ఎక్కడికి దొరకపోతున్నారు. ఏమైందంటే ఎలక్షన్లు అయిపోయినాక అధికారులు ప్రజలను పట్టించుకుంటాడా అన్నాడు. ఇది కూడా అంతే. ఎవరైనా ఎక్కడ నెమలి వస్తుంది అంటే ఒక పవిత్ర వివాహాన్ని మీరు ఎలక్షన్లతో పోలుస్తారా? నేను కాదు స్వామి, ఎవరో పోల్చితే బోండాలు బాగున్నాయి కదన్నా దశీర్ణ? బాగున్నాయి. నూనె కారకుంటే బాగుంది. బోండాలు నూనెలో వేసి చేసేది, నీళ్ళలో కాదు. హలో రేవంత్
తెలంగాణ సీఎం గారు నేను ఈయనే మన దశగిరన్న గారికి కాల్ చేసి మాట్లాడుతున్నారు. నేను ఒకరో అందరూ శ్రద్ధగా వినండి. పెట్టకుని పోదాం లేని సీను నేను. ఎవరు కంగారు పడొద్దు. దశగిరన్న మాట్లాడింది సీఎం రేవంత్తో కాదు, వాళ్ళ అబ్బాయి రేవంత్తో. కాదు ఒకటి ఏం జరిగిందంటే ఒక స్టోరీ. ఎప్పుడు జరిగింది చెప్తాను. ఎప్పుడు జరిగిందో తెలియదు. ఒక భర్త వచ్చి ఒక భార్య వచ్చి భర్తను అడిగింది, ఏమండి రాత్రి తాగి వచ్చినారు కదండి ఇంటికి మీరు అనిందంట. అంటే లేదు నేను తాగి రాలే అన్నాడంట. అంటే లేదు మీరు తాగి వచ్చినారు చూడండి అనిందంట. నేను తాగి రాలే అన్నాడంట. అని అంటే రాత్రి అంతా టీవీకి వెళ్ళి చూసుకొని ఇల్లుస్తుంటా నవ్వినా ఉంటానే అనిందంట. అంటే టీవీకి వెళ్ళి చూసి నవ్వుతే తాగినట్టే ఆడిందంట. అంటే రాత్రి టీవీ పని చేయలే మురవలేమన్నట్టు టీవీ పని చేయక తాగినాక ఎక్కువ నువ్వు టీవీకి వెళ్ళి చూసి నవ్వుతాను. కానీ ఆయనకి ఆ భార్య రెండో భార్య అంట. ఆమె బయటకు వచ్చి పెద్ద కూర్చోయింటే పెద్ద ఆడికి వచ్చి పెద్ద నా ఫస్ట్ భార్య దేవత అన్నాడంట. అంటే మళ్ళీ రెండో పెళ్లి తీసుకునేవారు ముండా కూడా. అంటే దీన్ని వేసుకున్నాగానే తెలిసింది దేవత. అంటే దేవత అంటే పేరా? కాదు స్వామి, ఫస్ట్ భార్య వదిలేసి వీడు ఏదో చేసుకుని నవ్వుకుని వదిలేసుకుంటాడు. రెండో భార్య చేసుకుంటాడు. ఇది ఇట్లా ముక్కు తిప్పలు పడుతుంటది. పెద్దాయన గాడికి వచ్చి చూడు పెద్దాయన నా మొదటి భార్య దేవత అంటాడు. అంటే మళ్ళీ రెండు పిల్లలని తీసుకునే దాన్ని వదిలిపెట్టి అంటే దీన్ని వేసుకున్నాగానే తెలిసింది అది దేవతని. అంటే ఫస్ట్ భార్య బెటర్ అనే అది ఎవరని అంటే అది కనీసం ఇంట్లో వాకిలు వేసి కొడతానే ఇది అందరికి కనిపెడతాడు కొడతాను. వాటే కామెడీ. చెప్పు. మొన్న దీంట్లో కడపలో అండి, కడప పక్కన ఏదో పల్లెటూరు అంట. బగ్గి మీద పోతుంటే మంచి కింద పడినాడు. తలకాయ దెబ్బ తగిలింది. బగ్గి మీద పోతే కింద పడరే అయితే పడతారు. స్కిడ్ అయిందా చెప్పు. బగ్గి మీద పోతుంటే కింద పడతారంటే స్కిడ్ అయిందని చెప్పు. సర్లే పడినాడంట. కింద పడి చచ్చబడితే ఇద్దరు చూసి ఆసుపత్రికి ఎక్కున్నాడు. పోతానే చచ్చిపోయాడు. ఆడికి చూడు డాక్టర్ ఏమన్నాడు, చచ్చిపోయాడయా 31 అర్ధగంట ముందు తెచ్చింటే బతికిచ్చేటోళ్ళం అది ఇది అన్నాడంట. విచిత్రం ఏంటంటే ఆసుపత్రి పక్కనే వాడు చచ్చిపోయిన కింద అనేది తోలకపోయి 5 నిమిషాలు కూడా కాలే ఆసుపత్రికి. వాడు కింద పడి 5 నిమిషాలు కూడా కాలే, అర్ధగంట ముందు తెచ్చింటే బతికిచ్చేటోళ్ళంట. మేధావి డాక్టర్ పెద్ద మేధావి. దశగిరన్న నీలి మేఘాల కింద పచ్చటి గడ్డి బ్యాక్గ్రౌండ్. బాబా ఏం లొకేషన్. ఓ స్టోరీ చెప్తా. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ దండి చెప్పినావు నువ్వు ఒకటి అని. నయ్యాలబ్బా ప్రజలను. నువ్వు ఆ ప్రజలను అవసరం లే. దశగిరను నవ్వించినావు అంటే ప్రజలను నవ్వించినట్టే. ఈయన ఏం చెప్పబోతుంది నవ్వుతాడు ఓరని మంచిరా. అట్లా కాదు నన్ను నగ్గేయడం అంటే. సరే చెప్పలే చెప్పు. ఒక గాడిద కుక్కతో అనిందంట. గాడిద కుక్కతో అనిందంట. మా యజమాని డైలీ సాగు కొడతాడు, ఏం చేయాలని అర్థం కాలే, అది నేను ఏడ్చుకుంటా కుక్క ఏమైందంట. అంత కొడుతుంటే ఏంటికున్నా ఇంట్లో పారిపోవచ్చు కదా అన్నాడంట. వేయం లేదు, యజమానికి అందమైన కూతురు ఉంది, అది ఫెయిల్ అయిందంటే ఏ గాడి దగ్గర ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. నాకే ఇచ్చాడేమో నా చెప్తుంటా అన్నాడంట. కాదు ఎప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు చదివినావా? నెల కిందనేనా? నువ్వు కింద పడతావు నువ్వు. ఎవరున్నా వైపా చూడు అక్కడ సాగర సంగమం హీరో. కింద పడతాడని చెప్తాను. సాగర సంగమంలో గోడ మీద పోయినట్టు పోతాడు ఎవరు అన్నగారు. నేను ప్రజాసేవ చెప్తాను. ప్రజాసేవ చేసే నువ్వు జనాలు లేని చోటికి ఎందుకు వచ్చినావు? మనశాంతి కోసం వచ్చిన. పనికి రాదు. మనశాంతి కోసం. ఓహో, జనాలలో తిరిగి మనశాంతి కోసం వచ్చిన. చూడండి ఫ్రెండ్స్, ఇంతసేపు మమ్మల్ని బుక్ చేసి నాకేం తెలియదు సైలెంట్ కూర్చోయినాడు. ఇప్పుడు చూడండి పాపం తినని కూడా తినలే, మాట్లాడే మేమే అన్నీ తిన్నాం. ఇతగాడే లవర్ బాయ్ జి శ్రీనివాసులు. ఎక్స్ప్రెషన్ బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లైకులు కూడా కొట్టండి. కొట్టుకోండి ఫ్రెండ్స్ లైక్లు.
ఇన్స్టాగ్రామ్లో ఎందుకంటే వచ్చి మామ నీకు ఏ గొడవ అయినా కూడా అర్ధరాత్రి అయినా ఫోన్ చేయాలి నేను వచ్చాను ఈ కాడికి అన్నాడంట. ఇది అన్న గిల్లా పెట్టుకొని 12 గంటల పగులు గొడవ పెట్టుకొని ఫోన్ చేసి ఉంటాడంట. రారా నమ్ముకుంటా నీకు సార్ నువ్వు వచ్చి నువ్వు సార్ ఆశిస్తుంటారు అంటే నువ్వు అర్ధరాత్రి రమ్మని ఫోన్ చేసింటే వచ్చేటోని ఇప్పుడు చేసి నేను ఇంటికి వచ్చా కట్ చేసినాడంట. మళ్ళీ సావతికి పోయినారు. తీసుకునేటప్పుడు ఆలోచన చేసి బాగా ఆడ తింటావు విన్నాయి బాగా అయిపోయినాయి. ఎక్కువ ఉన్నాయి ఎక్కువ కారణం ఉంటాయి 50 కొట్టేడు కొడుతుంది 50 నీళ్ళు కొట్టేడు కొడతాడు. నీళ్ళు అది నూనె ఏందనుకున్నావు ఏం పెట్టుగా అంత నూనెనా మడత పెట్టేసిండు. ఎత్తేస్తానా ఫ్రెండ్స్. హరిబాబు అందరికి నమస్తే. అయిపోతుంది ఓకే అట్లా వారేసినాము. ఎవరైనా వచ్చి ఫింగర్ ప్రింట్ తీసుకొని మేము వారేసినాం. ఇంటికాడికి వచ్చి ఏం లేక చాలా బాగా చెప్పినావు. ఏం చెప్పినావు కానీ అర్థం కాలేదు కానీ బాగానే చెప్పినావు. పోయేస్తాను అప్పుడేనా చేయగడుకునికి. ఓహో చెప్పునా చెప్పాలి బ్రో. సీమకు పెట్టది ఇది ఇబ్బందులు ఉంది. మనం శివకు పెట్టేంత తొల్లం ఉన్నాం మనం. కాదు మొబైల్ లోపల బ్యాక్ డోర్ లో కరెన్సీ నోటు పెట్టుకుని పేలుతాయంట. ఏటీఎం కార్డు పెట్టుకుని ఏం కాదు. ఏది పెట్టుకునే పేపర్ కరెన్సీ నోటు పెట్టుకుంటే వెళ్తాయా? వెళ్తాయంటే ఎందుకు ఏదో న్యూస్ వచ్చింది. ఎవరని అంటే పేలని కూడా సామాన్లు బాగుంటాయి. అట్లా కాదు. ఆ పెట్టుకోండేది ఏందో సెల నోటు పెట్టుకుంటే పేర్లేదు కదా. అంటే పేర్లాగా నోటే ఉంది ప్రాణాలే అవుతుంది. అది నోటు చెల్లుతేనే కదా పేలేది. చెల్లకుండా ఎందుకు వెళ్తుంది? నో ఇది నీకు పద్ధతి కాదు చూడు. నాకు డౌట్ చెప్పు. రీసెంట్గా మేము లేకంట చూడు చెప్పు అని చెప్పు. నేను రీసెంట్గా అనేది ఎవరిని అమ్మకు భార్యకు తేడా ఏంటంటే వేరే ఉండి చిన్నప్పుడు అన్నం తినకపోతే అమ్మ సందమామ చూపించది. పెద్దయినాక భార్య అన్నం చేయకపోతే సుక్కలు చూపించది. అట్లా నువ్వు ఏదన్నా ఒకటి చెప్పు. చెప్పు నేను చెప్తాను. ఒకటైనా చెప్తాను. మైండ్ మొద్దు వారిపోయింది. అడిగిపోయింది మొద్దు వారిపోయిందంట మైండ్. మైండ్ వారింది. మొద్దు వారి పుల్లలో ఇంటికి వచ్చేది నాకు వచ్చాది ఒకటేసారి సడన్ గా రాదు మనది మైండ్. ఇప్పుడు ఇంటికి కలవర్లో వెనక వచ్చేది. స్లో పికప్ మన అదే కలవర్లో వెనక వచ్చేది. సర్లేదు మళ్ళీ యూజ్ చేస్తున్నా మళ్ళీ వీడియో కనుక్కునేప్పుడు అది అప్పుడు మర్చిపోతుంది. రాసి పెట్టుకోవాలి. అరే సాంబా రాసుకోరా అలా మనం ఏం చేస్తుంటే రాసుకుంటే అది మనం బాగా వాన. నేను చెప్పలేకపోవచ్చు ఇప్పుడు కానీ చెప్పడం మటుకు గ్యారెంటీ. టైమింగ్ పడుతుంది. చెప్పడం మొదలు పెట్టినాడంటే చెవులు ముసుగాల్సిందే. చెప్పలేకపోవచ్చు ఇప్పుడు. చెప్పాలంటే చెవులు మూసుకునేది కాదు నాయన, చెవులు కోసుకోవాలా. ఏదో ఆడవే మయూరే ఆయన ఆడాడు, ఆడిపిస్తాడు. శుభాకాంక్షలు. అవునా? ఛాన్స్ బాగున్నాయి. ఏ స్వప్నాలు కాల దరిద్రులు మంచి పాట ఉన్నాయంట. రాసినది మొదలు పెట్టున్నాను. ఎప్పుడెప్పుడు మొదలు పెడతావా అని మాట్లాడేది. పాడు గజ్జాలా చికెన్ అవుతావు. ఏం పాడతావు? పాడు పాట. కామెడీ రావుబ్బా. నేను పాట పడుతుంది. అదే కామెడీ. చెక్కు చెక్కల్లా నువ్వు కామెడీ రాదన్నావే, అదే పెద్ద కామెడీ. అది మెయిన్ కామెడీ కానా. ఎప్పుడు చూసినా మంచి ఏజ్కి తగ్గ మాటలు అంటే ఏజ్కి పై మాటలు మాట్లాడి కిందే మాటలు మాడతావే. నాకు ఎంత వయసు అనుకున్నావు? 30 సంవత్సరాలు అంతే. 30 సీను కాడికి ఒక 2 నెలలు పెద్దంట సీను. అవును, ఆయనకి 26 ఉన్నాయి, నాకు 36 ఉంటాయి. నాకంటే ఒక 2 ఏళ్ళు పెద్ద అంటావులే. 32 నీ వయసు, నా వయసు 37. పదమా ఇంటికి
ఏ ఇంటికి పోయి తెచ్చాము సినిమా బొమ్మ సినిమా చూడబుద్ధి కాకుండా అందులో ఈ కన్నప్ప వాడు ఎందుకు తీసినాడు నువ్వు ఆ మాట మాట్లాడక. విష్ణు ఫ్యాన్స్ చూసినారు అనుకో ఈ వీడియో. వానికేడ ఫ్యాన్స్ ఉన్నారు నువ్వు మరి ఇప్పుడు చెప్పు. నేను చెప్తా ఏం మంచు విష్ణుకి ఏదంటారు ఫ్రెండ్స్. ప్రభాస్ కంటే బాగుంది సినిమా అన్న తిటు ఫ్రెండ్స్. నేనైతే నా వరకు ఒపీనియన్ చెప్తానా, కన్నప్ప సినిమా చూసేది ఓన్లీ ప్రభాస్ అన్న కోసం. అంతో ఇంతో చూడాలనుకుంటే మంచు వాళ్ళ నాయన మోహన్ బాబు. మంచు వాళ్ళ నాయననా? మంచు మనోజు వాళ్ళ నాయన. మంచు అంటే ఈ మంచి కాదు, ఏదో కన్నప్ప మూవీకి వచ్చేసరికి మంచు విష్ణు చాలా హైలైట్. నేను ఇష్టపడింది అయితే నా భాగంగా కానీ ప్రభాస్ అన్న. బత్తి అనేది బస్ స్టాప్ వల్ల బత్తి లేదు. ఏంది నా అగరబత్తి? అగరబత్తి ఊదిగడ్డి బత్తి. ఆ మాటతో ఒక్కసారిగా 2 చేతులలో చేతులు పోవాలనిపిస్తుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 చేతులు జేబులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు నాకు తెలియదు. ఓ హిమాలయ పర్వతాల అంచుకు పోయినాక ఆడింటి దుక్కు దాంట్లోకి ఫస్ట్ ఇంటికి పోతున్నాడు అని చదవలేదు. సెకండ్ హాఫ్ బాగానేది కానీ సెకండ్ హాఫ్ 17 నిమిషాల్లో ప్రభాస్ ఎంటర్ అవుతాడు. మూమెంట్ లోనే బాగానేది అది. ప్రభాస్ అన్న కోసం బజ్జీ అనేది సాంజప్ చూపిలేకపోయినాడు సినిమాలో. అది నా ఒపీనియన్. అంటే టెంకాయ కొట్టినాడు, పూలు వేసినాడు, కానీ కొద్దిగా ఊతికడ్డలు కూడా ముట్టించింటే బాగుండు. కర్పూరం వేసింటే ఇంకా బాగుండు. కర్పూరం అందమా నీ పేరే అందమా కర్పూరం అగరబద్ధం కాదు. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. కుర్రాడు హరి చెలరైపోతున్నాడు, హుషారుగా ఉన్నాడు. చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఆ కరెంటు వైరు, హరి ఇద్దరు ఒకేలాగా కనబడుతున్నారు. లేరు పోంపారి. శను పోదాంపా. వస్తావా శను? టైం పాస్ చేద్దాం. సీరియస్ మేము భజనలు కూడా టైం పాస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రహ్మానందంతో అయితే బాగా వేసేసుకుంటున్నాం. బాయ్ చెప్పే టైంలో హాయ్ చెప్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత బాయ్ చెప్పే టైంలో హాయ్ చెప్తున్నామంట. మా బ్రహ్మానందం ఎంఎస్ నారాయణతో ఈరోజు అందరం కలిసి బాగా మూమెంట్ చేసినాము. మా సీన్ సార్ అకౌంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కాదు, మా సీన్ సార్ ఛానల్లో బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాగా సబ్స్క్రైబ్ చేయాలి. అది బాగా గంట కొట్టండి, అందకుంటే చిన్న కట్టె తీసుకొని పైకి ఎగిరి కొట్టండి. మోగకుంటే కొట్టుకోండి. గంట మోగకుంటే కింద తీసి బండ వేసి కొట్టు. ముట్టుకోకూడదురా మూర్ఖుడా. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేయలేదు అంటే వీడియో అయిపోతానే సడన్గా ఇంటికి పోదాం అనుకుంటున్నాం. టయానికి మనలో పట్ట వండి జరిగిపోయింది. సడన్గా ఒక సైడ్ కప్పుకొని అందరం నిండా కప్పుకున్నాం. ప్రస్తుతానికి తరసలే కానీ ఒక భయం అయితే బాగా వెంటాడుతుంది. సరే రోడ్డు సైడ్ కాపుకొని బాగా అంతా నిండా కప్పుకున్నాం. ఎవడో కూడా వచ్చి కొట్టిపోతాడేమో. ఏంద్రేది బ్లూదని ఇలా తడిచిపోతుంది నాకు. పాప అన్న తడిచిపోతాడు. వెనక సంటి మాదిరి కూర్చున్నాడు. కాదు సంటి సినిమాలో ఇండియన్స్ మాదిరి కూర్చున్నాడు వెనక. ఆ మెడలో ఆ టవలు, చేతిలో ఆ బ్యాగ్, మడి. ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి. బయట వర్షం బీభత్సంగా పడుతుంది. మేము బైక్లో కూర్చున్నాము. బాగా కారిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇరకపోయినాం. ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పుడు ఈ మంచి ఏమో సంటి సినిమాలో వెంకటేష్ లెక్క వెనకాలనే కూర్చున్నాడు. చేతులు ఇచ్చే పట్టే ఎగిరిపోయేటట్టుంది. వర్షం చూడండి ఒకసారి. ఇప్పుడే తగ్గుముఖం పట్టింది వర్షము.